వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే రమేష్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నాను మేడం, థ్యాంక్ యూ. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు మార్కెట్ డౌన్ అవుతుంది, ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఈ ఎస్ఐపి ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వాలా లేకపోతే వేరే వాటికి షిఫ్ట్ అవ్వచ్చా అని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు. మరి మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మనం ఎక్కువ అమౌంట్ అందులో ఇన్వెస్ట్ చేయడం సేఫే అంటారా? డెఫినెట్గా అండి. నేను చాలా విన్నాను యాక్చువల్గా ఎస్ఐపీలు స్టాప్ చేయమన్నారు కొంతమంది. సో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ స్టాప్ చేసి ఇంకొక అంటే స్లిప్ మోడల్ అనేసి సిస్టమేటిక్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అంటే మార్కెట్ పడిన రోజు 1%, 2% మార్కెట్ పడింది అనుకోండి, ఆ రోజు కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేయమన్నారు. అంటే సపోజ్ మనకి నెలకి ఓ 10,000 ఎస్ఐపి రూపంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మార్కెట్లో ఒక రోజు హైయెస్ట్ ఫాల్ ఉన్న రోజు చూసి ఒక 5,000 అట్లా కంపల్సరీగా మంత్లో ఒక 2-3 సార్లు హైయెస్ట్ ఫాల్ ఉంటుంది మార్కెట్లో. సో ఆ ఫాల్స్లో ఇన్వెస్ట్ చేయండి అంటున్నారు. మార్కెట్ ఏంటంటే మొత్తం గ్లోబల్ న్యూస్, ఎక్కడ నెగిటివ్ న్యూస్ వచ్చినా ఆ రోజు నెగిటివ్ ఓపెనింగ్ ఉంటుంది, డెఫినెట్గా ఆ రోజు మైనస్ ఉంటుంది, చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఆ న్యూస్ ఇంపాక్ట్ని బట్టి. సో ఆ రోజు ఇన్వెస్ట్ చేయమన్నారు. అది కరెక్టేనా? ఒకటి చెప్పాలంటే యాక్చువల్గా రెండు ఉండాలి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉండాలి, అలాగే సిస్టమేటిక్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉండాలి. అంటే 10,000 సిప్ చేస్తున్నాం కరెక్టే, ఇంకొక 10,000 ఏం చేయాలంటే మనం మార్కెట్ పడిన రోజు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదంటే ఒక 5,000 రూపాయలు ఎస్ఐపి రన్ చేసి స్టాండర్డ్గా ఒక 5,000 మార్కెట్ పడిన రోజు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా ఎందుకు చేయాలంటే మార్కెట్లో మనం టైం చేయలేం, ఏ రోజు పడిద్ది ఏ రోజు పడదు అనేది మనం టైం చేయలేం. సో మనం రీగ్రెట్ అవుతూ ఉంటాం. ఒకటి వచ్చేసి 99% అందరికి టైం లేదు, ఏ రోజు మార్కెట్ పడిందో మార్కెట్ చూసుకునే టైం ఎవరికి లేదు. అందరు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ప్రొఫెషనల్స్ వాళ్ళ ప్రొఫెషన్లో బిజీగా ఉన్నారు. సో ఏ రోజు మార్కెట్ పడిద్ది అని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సరే మనం ఈరోజు ఎక్స్పెక్ట్ చేసి ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ రేపు పడితే ఏం చేస్తాం? మన దగ్గర డబ్బులు ఉండాలి కదా. సో అందుకని చెప్పి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. సో ఇలా మార్కెట్లో పడినప్పుడు ఇన్వెస్ట్ చేసినా మార్కెట్ మామూలుగా ఎస్ఐపి రన్ అయినా 0.2% డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో ఓవరాల్ రిటర్న్లో 0.2% రిటర్న్ ఉంటుంది, ఎక్స్ట్రా రిటర్న్ ఉంటుంది మార్కెట్ పడిన రోజు ఇన్వెస్ట్ చేస్తే. ఆ 0.2% రిటర్న్ కోసం మన మార్కెట్ ఎప్పుడు పడిద్దని డైలీ చూసుకుంటా ఉదయం లేసి ఈరోజు మార్కెట్ ఓపెన్ అయింది, నిఫ్టీ ఎంతతో ఓపెన్ అవుతుంది, ఇవన్నీ చూసుకోవాలంటే కరెక్ట్ కాదు. సో కంపల్సరీగా ఎస్ఐపీలు రన్ చేయాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. ఇది డిస్క్లైమర్, అంటే ఏ ఫండ్ గురించి సజెస్ట్ చేయట్లేదు. సో ఒక ఫండ్ హిస్టరీ చెప్తాను. సో ఆదిత్య బిర్లా డిజిటల్ ఫండ్ అని ఉండింది, 2000లో ఉండింది. యాక్చువల్గా 1999లో ఆదిత్య బిర్లా వాళ్ళు కొన్నారు, ఇది డిజిటల్ ఫండ్ని కొన్నారు. సో 2000లో దీని ఎన్ఏవి వచ్చేసి 15 రూపీస్ ఉంది. సపోజ్ ఎవరైనా ఆ టైంలో ఎస్ఐపి స్టార్ట్ చేశారనుకోండి, సో ఎస్ఐపి స్టార్ట్ చేస్తే అది 1 ఇయర్లో అప్పుడు ఏంటంటే .com బబుల్ వచ్చింది. 2001లో .com బబుల్ అని ఈ డిజిటల్ ఫండ్స్ అన్ని బాగా పడిపోయినాయి. అంటే ఈ షేర్ మార్కెట్ ఫండ్స్ అన్ని బాగా పడినాయి, డిజిటల్కి సంబంధించిన అన్ని ఫండ్స్ అన్ని షేర్స్ పడిపోయినాయి. ఎంత పడిపోయినాయి అంటే ఆ ఎన్ఏవి 15 రూపీస్ నుంచి ₹2.75 వచ్చింది. అంటే ఎవరైతే అప్పుడు చేంజ్ ఆల్మోస్ట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి ఆల్మోస్ట్ 90% పడిపోయింది ఆ ఫండ్. కానీ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఓన్లీ 54% మైనస్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఒకేసారి పెట్టలేదు, వాళ్ళ దగ్గర 1 lakh ఉందని ఒకేసారి పెట్టలేదు, మంత్లీ 5,000 ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. సో 2001 ఎండింగ్కి చూస్తే నెగిటివ్ రిటర్న్ 54% మైనస్ ఉంది. సరే 2002లో అదే ఫండ్ ఎన్ఏవి 5 రూపీస్కి వచ్చింది, ₹2.75 నుంచి ₹5.50 వచ్చింది. అంటే వితిన్ 1 ఇయర్లో డబుల్ అయింది ఆ ఫండ్. సో అప్పుడు రేట్ ఆఫ్ రిటర్న్ చూసుకుంటే సపోజ్ ఒకేసారి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ₹15 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ₹5.55 స్టిల్ నెగిటివ్లో ఉన్నారు, ఇంకా 60% నెగిటివ్లోనే ఉన్నారు వాళ్ళు. 90% నుంచి రికవరీ 60% నెగిటివ్కి వచ్చారు. కానీ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి +12% రిటర్న్ వచ్చింది. ఎందుకండి అట్లా? అంటే 2001లో ఎప్పుడైతే ₹2.75 అయిందో ఎస్ఐపిలో కొన్నారు. అది ₹2.75 కొన్నారు, ₹2.90 కొన్నారు, ₹3 కొన్నారు, అలాగే ₹3.50 కొన్నారు, ₹4 కొన్నారు. తీరా చూస్తే అది ₹5.50 అయింది. సో ఓవరాల్ రిటర్న్ లెక్కేసుకుంటే ప్లస్కి వచ్చేసారు. 2 ఇయర్స్లో 12% రిటర్న్ వచ్చింది. అంతే కదా, మనం 12% రిటర్నే కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్లో. అంతకన్నా పెద్ద ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డీలో 6%, 7%,
సో వేరే వాటిలో చూసినా 10% అలా ఉన్నాయి, గోల్డ్ వాటిలో కూడా యావరేజ్ చూస్తే. సో 12% మనకి 2 ఇయర్స్లో ఏది 15 రూపీస్ ఎన్ఏవి 5 రూపీస్ ఎన్ఏవి అయినా కూడా మనకు 12% రిటర్న్ జనరేట్ అయింది. అవును. అక్కడ నుంచి 10 ఇయర్స్ చూడండి. సో 10 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఎన్ఏవి 50 రూపీస్ అయింది అది ఆ ఫండ్. సో 2021కి వచ్చేసరికి అది 170 రూపీస్ అయింది ఎన్ఏవి. ఓకే. 2 రూపీ 75% ఎక్కడ, 175 ఎక్కడ. సో ఇప్పుడైతే లంసం పెట్టేసిన వాళ్ళకి మంచి రిటర్నే వచ్చింది. అదే ఎస్ఐపి కట్టిన వాళ్ళకి చాలా ఎక్కువ రిటర్న్ వచ్చింది. సో అందుకని ఎస్ఐపి లాపడం కరెక్ట్ కాదు. షేర్ మార్కెట్ పడేటప్పుడు అసలు కరెక్ట్ కాదు. షేర్ మార్కెట్ అప్పుడు ఎస్ఐపి కంపల్సరీ రన్ ఉండాలి. ఓకే. సో అది ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ కూడా మనకు అలవాటు చేస్తుంది. పలానా రోజు మనం అకౌంట్లో 10,000 ఉంచాలి. సో ఆ రోజు మనం ఎలా అయినా సరే 10,000 ఉంచుతాం. అవును. అది మన ఖర్చులను కూడా అదుపు చేస్తుంది. అవును. ఇంకో ఖర్చు తగ్గించుకుంటారు. అది మన ఎకనామిక్ మన బిహేవియర్, ఫైనాన్షియల్ బిహేవియర్ని కూడా డిసైడ్ చేసింది ఎస్ఐపి అనేది. సో ఆ విధంగా మనం డిసిప్లిన్ ఇన్వెస్ట్ చేస్తేనే చాలా మంచి రిటర్న్. ఇలాగ యావరేజ్ చేసిద్ది యూనిట్స్ని, ఇలాగ చాలా ఉపయోగాలు ఉన్నాయి ఎస్ఐపి తోటి. ఒక ఫండ్ మేనేజర్ చేయలేని కూడా ఎస్ఐపి చేసిద్ది. ఓకే. రిస్క్ని యావరేజ్ చేసిద్ది. సో అందుకని చెప్పేసి కంపల్సరీగా ఎస్ఐపి రన్నింగ్లో ఉండాలి. తర్వాత స్లిప్ మోడల్, సిస్టమేటిక్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ మోడల్. ఎందుకంటే ఓన్లీ ఎస్ఐపితో మన ఫ్యూచర్ అవసరాలు తీరవు. సపోజ్ మనం ఎస్ఐపి 10,000 కట్టుకుంటా పోయి సపోజ్ 10 ఏళ్ళు కడితే 1,20,000 ఇంటూ 10 12 లక్షలు కడితే అది 30 లక్షలు ఏమైంది. సో 10 ఏళ్ళ తర్వాత 30 లక్షలు సరిపోతాయంటే సరిపో. అవును. అప్పటి ఖర్చులు అప్పుడు ఉంటాయి, లివింగ్ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఇక్కడ నుంచి 10 ఏళ్ళ తర్వాత అంటే పిల్లలు పెద్దగా అవుతారు. అవును. తర్వాత మనం కూడా రిటైర్మెంట్ దగ్గర పడతాం. సో ఇల్లు కొనాలి, కారు కొనాలి, ఇంకొక ఇల్లు ఉంటే ఇంకో ఇల్లు కొనాలి, కారు ఉంటే కొద్దిగా లగ్జరీ కారు తీసుకోవాలి. 30 లక్షలు సరిపోతాయంటే సరిపోవు. సో అప్పుడు అవసరాలకు తగ్గట్టు అప్పుడు ఈవీ కార్లు వస్తాయి, కొత్త కొత్త ఏ హౌస్లు వస్తాయి. సో వాటన్నిటికీ అమౌంట్ సరిపోతుందంటే 30 లక్షలు సరిపోవు. అందుకనేసి మార్కెట్ పడుతున్నప్పుడు ఇంకో 10,000 కూడా ఇన్వెస్ట్ చేయాలి నెల నెల. మార్కెట్ బాగా పడిన రోజు 10,000 భయపడకుండా ఇన్వెస్ట్ చేయాలి. నిఫ్టీగా 2% పడితే అది మంచి ఆపర్చునిటీ. ఓకే. ఆ రోజు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకొద్దిగా రిటర్న్ 30 లక్షల బదులు 70 లక్షలు అవుతాయి. సో అప్పుడు మనకు కావాల్సిన అవసరాలు సరిపోతాయి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. కానీ ఎస్ఐపి లాపడం అనేది డెఫినెట్గా మంచి ఐడియా కాదు. సో ఇలా ప్లాన్ చేసుకుంటే అన్నీ మనకి రిటర్న్స్తో పాటు ఓ పెద్ద ఫండ్ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం.